లూకా సువార్త 23వ అధ్యాయము. వారు కపాలమ్మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పింది. ప్రభు సిలువలో పలికినటువంటి 7 పలుకులు సామాన్యమైనటువంటి కావు. ఆయన సిలువను మోస్తూ భరిస్తూ శ్రమను అనుభవిస్తూ తన వీపు దున్నపడుతూ అదొక మార్గం అయితే, సిలువలో ఆయన ప్రాణం పెట్టడం అనేది అదొక స్థానం అయితే, ఆ యొక్క స్థానం సర్వలోకంలో ఎలాగా మధ్యలో నిలబడిందంటే, అటు పరలోకంలో నుండి భూలోకంలోనికి దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఈ భూలోకంలో రాణువు వారు చూస్తూ ఉన్నారు, సమస్త జనాంగం చూస్తున్నారు, ఆ సిలువ మీద దొంగలు చూస్తూ ఉన్నారు. తర్వాత ఈ సర్వప్రపంచం అనుకున్నప్పటికీ కూడా, కానీ యెరూషలేము ప్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ ఆయన యొక్క శిష్యులు కానీ ఎంతోమంది ఈ యొక్క స్థాయిని వారు చూస్తూ ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆ సమయంలో ఆ ప్రభు ప్రాణం విడిచిపెట్టే సమయం ఈ సిలువ పలుకులు అనేవి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ పలుకుల్లోని సమస్తం దాచిపెట్టబడి ఉంది. దాంట్లో చూసినట్లయితే అసలు సప్త స్వరాలు అనబడేవి ఈ సిలువ పలుకుల్లో నుంచి ఉద్భవించాయా అనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఈ స్వరాలు, సప్త స్వరాలు అనేవి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఎన్నో చోట్ల నుంచి ఆ కవులు ఆ జలాల దగ్గర నిలబడినప్పుడు, ఎన్నో సీనరీస్ దగ్గర అందమైన ప్రదేశాల్లో నిలబడినప్పుడు వారు ఎన్నో రకాలైనటువంటి గీతాలు వ్రాసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కీర్తన చూసినట్లయితే అదంతా ఒక స్థాయికి చెందింది. కానీ ఈ స్థాయి ఏంటంటే, ఈ కొత్త నిబంధన ద్వారం అనేది ఇటు మానవ లోకానికి తెరవబడింది, పాత నిబంధన గ్రంథానికి తెరవబడింది. పరలోకంలో నుండి ప్రభు దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని వారు కూడా తొంగి చూస్తున్నారు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే ఈ యొక్క పరిచర్య అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడుగా ఈ లోకంలో, ఆయన ఒక్కడే దైవ కుమారుడుగా ప్రాణం పెట్టినటువంటి తండ్రిగా ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రభు యొక్క స్థాయి చూపించబడతా ఉంది. ఈ యొక్క సప్తస్వరాలు అన్నవి సిలువలో నుంచి ఉదయించాయి. ఆ పలుకుల్లో ఆయన యొక్క ప్రేమ కనబడుతూ ఉంది. ఆయన వాత్సల్యత, కరుణ, కటాక్షము, కనికిరము, దయ ఎన్ని ఉన్నాయో, దైవత్వం యొక్క సుగుణాలు ఎన్ని ఉన్నాయో, దైవత్వం యొక్క కాంతి ఏంటో, దైవత్వం యొక్క స్వరూపం అనేది ఏంటో, లేకపోతే మహిమాయుక్తమైన కాంతి అంటే ఏంటో, మహిమాయుక్తమైన గుణాలు అంటే ఏంటో, ఈ కల్వరిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సప్త స్వరాల్లో నుంచి ఇవి బయలుదేరాయి లోకంలోకి. ఈ లోకంలో బయలుదేరి మానవ హృదయంలోనికి ప్రవేశించాయి, అపవిత్రమైన స్థానాల్లో ప్రవేశించాయి, అంధకార స్థలాల్లో ప్రవేశించాయి, చీకటి చోటుల్లో ప్రవేశించాయి, మానవుని జీవితంలో పాపాన్ని తుత్తునీలుగా చేస్తూ వచ్చాయి, అంధకార కార్యాలని, క్రియల్ని లయపరుస్తూ వచ్చాయి. ఇవి ఉన్నతమైన స్థాయిని తీసుకుంటూ వచ్చింది ఈ యొక్క ప్రభు యొక్క ఉన్నతమైన దైవికమైన శక్తి. ఈ దైవికమైన శక్తి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క, ఈ దైవావతార పురుషుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉన్నతమైన స్థాయి ఆ సిలువలో పలికిన పలుకుల్లో అవి దాచిపెట్టబడి ఉన్నాయి. సిలువ యొక్క సందేశంలో ఈస్టర్ సందేశం ఉంది, ఈస్టర్ యొక్క సందేశంలో సిలువ సందేశం ఉంది. ఈ సిలువ సందేశంలో నుంచి ఈస్టర్ని తీయడానికి వీలు లేదు, ఈస్టర్లో నుంచి సిలువను తీయడానికి వీలు లేదు. ఒక హృదయంలో సిలువ సందేశం ఉంటేనే ఈస్టర్ సందేశం జ్ఞాపకం చేయబడింది. ఒక వ్యక్తి క్రీస్తుతో సిలువ వేయబడగలిగితేనే, క్రీస్తుని రక్షకుడు అంగీకరిస్తేనే ఈస్టర్ యొక్క ఆ శుభ వచనాల్ని లేక ఆ మహిమాయుక్తమైన స్థాయిని లోకానికి అందించగలరు. యేసుక్రీస్తు ప్రభువును సిలువను మోయటం కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ స్వార్థను ఆత్మకు తెలియవచ్చబడాలి. ఆత్మలో క్రీస్తు యేసు యొక్క గుణగణాలు మోయగలగాలి. అంతరాత్మ అది మోయగలిగితేనే క్రీస్తు యొక్క పునరుత్థాన సత్యాన్ని, ఆ ఈస్టర్ యొక్క సందేశాన్ని లోకానికి ఇవ్వగలం. లేకపోతే ఇవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకంటే అది అనుకరణ కాదు, అంత అంతర్యంలో ఉన్నటువంటి స్థాయి, అంతర్యంలో ఉన్నటువంటి ఫలం. ఇది నామకార్థమైన స్థాయి కాదు, ప్రత్యక్షమైన స్థాయి. ప్రత్యక్షమైన క్రీస్తు యొక్క స్థాయి ఏంటంటే ఈ లోకానికి ఇవ్వడానికి ప్రభు ఇష్టమైనటువంటి ఆ స్థాయి 2000 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ సత్యం లోక నూతనత్వాన్ని అందిస్తూ వచ్చింది. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది. దాంట్లో ఆ దేవుని యొక్క మొట్టమొదటిగా చీకటిని లోకాన్ని వెలిగించాడు ప్రభు. కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవ హృదయాన్ని వెలిగించాడు ప్రభు. చీకటి లోకాన్ని వెలిగించాడు దేవుడు ఆదికాండంలో. కానీ ఈ కొత్త నిబంధన సంఘంలో మానవ హృదయాల్ని, పాపభూయిష్టమైన హృదయాల్ని పాపం నుంచి ప్రత్యేకించడానికి మానవ హృదయాన్ని వెలిగించాడు ఆయన ఆ సిలువ స్వరాల్లో. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఆ సలుకులు ప్రపంచానికి 7 స్తంభాలుగా నిలబడ్డాయి.
ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ శిలువ యొక్క ఈ పలుకులు 7 స్తంభాలుగా నిలబడినాయి అంటే ఈ 7 స్తంభాల మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దైవికమైన గుడారం, ఆయన దైవికమైన గుడారం, ఆయన శరీరం అనే గుడారం ఈ 7 స్తంభాల మీద కట్టబడింది. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఈ గుడారం మీద ఎక్కడ కట్టబడింది అంటే గోల్గొతా కొండపై కప్పబడింది. ఈ గోల్గొతా కొండ అనేది దుష్టత్వానికి, పాపానికి, అపవిత్రతకి, దొంగలకి, దోచుకున్న వారికి స్థానమైనటువంటి ఆ యొక్క గోల్గొతా కొండ యేసుక్రీస్తు ప్రభువాన్ని అక్కడ సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కొండ ఒక పక్క అంధకారమైనటువంటి స్థాయి, ఒక పక్క తేజమైనటువంటి ప్రభు, ఈ రెండింటి మధ్య ఈ పాపాన్ని కప్పడానికి ఆయన శరీరం అనే గుడారాన్ని ఆయన గోల్గొతా కొండ మీద ప్రభు ఆయన వేసాడనే సత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ పరిశుద్ధుని యొక్క రక్తదారులు ఎలాగా మానవ హృదయాన్ని కప్పవేశాయంటే ఆ దైవత్వం యొక్క గుడారం మానవ జీవితాల మీద కప్పబడితేనే తప్ప ఒక వ్యక్తి నీతివంతుడు కాలేడు, ఒక వ్యక్తి పరిశుద్ధులు కాలేరు. ఎందుకంటే శిలువలో దాచబడినటువంటి పరిశుద్ధత, శిలువలో దాచబడిన నీతివంతులుగా తీర్చబడటం అనేది, మహిమపరచబడటం అనేది, ఆ సత్యాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువానుభవంలో ఎలా దాచబడి ఉన్నాయో ఈ 3 సత్యాలలో ఒక వ్యక్తి ప్రవేశించగలుగుతారు. ఈ 3 సత్యాల్లో ఒక వ్యక్తి ప్రవేశించగలిగితేనే ఈస్టర్ యొక్క సందేశాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క సందేశాన్ని లోకముకి ఇవ్వగలరు. నీతివంతుడిగా తీర్చబడలేని వ్యక్తి, నీతివంతుడిగా పరిశుద్ధపరచబడలేని వ్యక్తి, పరిశుద్ధతలో ఆత్మలో కొనసాగలేని వ్యక్తి, క్రీస్తు మహిమను చూడలేని వ్యక్తి, క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రకాశతను చూడలేని వ్యక్తి, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన సత్యాన్ని, ఈస్టర్ యొక్క సత్యాన్ని లోకానికి ఇవ్వడం అనేది అది సాధ్యం కాదనే సత్యం కూడా బహు తేటగా చూపించబడతా ఉంది. అందుకోసం ఆయన ఆ గుడారాన్ని గొల్గొతా కొండ మీద వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణం అర్పించిన తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-13 చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఏమంటే నిత్యమైన ఆత్మతో తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు రక్తము జీవము కలిగిన దేవుని సేవించటకు మీ మనస్సాక్షి ఎంత శుద్ధి చేయను, మీ మనస్సాక్షిని ఎంత శుద్ధీకరించి చేయను. తను తాను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక తను తాను ప్రత్యేకించుకున్నటువంటి వారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నిర్దోషి యొక్క రక్తం ఆత్మలో లేకపోతే సంఘ పరిచర్యలో నిర్దోషత్వం ఉండటానికి సాధ్యం కాదు. పరిచర్యలో నిర్దోషత్వం ఉండటానికి కాదు, ఆత్మలో ప్రభువుని సేవించడానికి నిష్కలంకమైన మనస్సు ఆత్మలో ఉండదు. ఒక వ్యక్తి నూతనత్వంలో ప్రకాశించడానికి నిర్దోషమైన మనస్సు ఉండదు. ఒక వ్యక్తి పరిశుద్ధ స్థాయిలో పరివర్తనం చెంది క్రీస్తు మహిమ యొక్క ప్రకాశన లోకమునికి ఇవ్వడానికి, ఆ పునరుత్థానం యొక్క శక్తిని, ఆ ఈస్టర్ యొక్క సందేశాన్ని లోకమునికి ఇవ్వడానికి ఆ నిర్దోషమైన ఆత్మ హృదయంలో లేకపోతే ఆ స్థాయి ఆత్మకు అందించబడదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ గుడారం ఏంటంటే క్రీస్తు విమోచన ద్వారం అని చూపించబడుతుంది. క్రీస్తు విమోచన ద్వారం, ఆ ద్వారం కూడా ఎవరైనా ప్రవేశించడానికి అది ద్వారం, ప్రధానమైన ద్వారం. అది కల్వరి కొండల మీద తెరవబడింది. ఆ ద్వారం మానవ జీవితానికి పరిశుద్ధమైన పరిశుద్ధుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు మానవ జీవితానికి. ఆయన ఒక్కడే నిర్దోషి, నిష్కపటుడు, ఆయన ఒక్కడే పాపం లేనటువంటి ప్రభు, పవిత్రుడైనటువంటి ప్రభు ఆయన ఒక్కడే కల్వరి కొండ మీద తన శరీరాన్ని గుడారంగా కప్పాడు. ఆయన ఆ గుడారంలోనికి ఎవరైనా ప్రవేశించడానికి అధికారం ఉంది. ఆ గుడారంలో యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, జీవం కలిగినది, పరిశుద్ధమైనది, జీవము కలిగినది ఆయన శరీరమును ఆయన తెర ద్వారా ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించను అంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు ప్రభు. అటువంటి పరిశుద్ధ స్థానాన్ని నేటి సంఘానికి ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటిగా సంఘం అనేది అక్కడ జన్మించింది. ఎక్కడ జన్మించింది అంటే కల్వరి కొండల మీద జన్మించింది సంఘం అనేది. ఆయన రక్తదారులు ఏ హృదయం మీద ప్రవహించాయో, ఏ హృదయము ఆయన రక్షకుడుగా అంగీకరించారో అక్కడ ఆ కల్వరి ద్వారాలు తెరవబడ్డాయో అక్కడ వారికి విమోచన లభించింది. అది విమోచన ద్వారం, కల్వరి మార్గం విమోచన ద్వారం అని చెప్పబడుతూ ఉంది. అందుకంటే సిలువల పలుకుల్లో ఇంకోటి చూసినట్లయితే సిలువ పలుకుల్లో సువర్ణ ప్రకాశము దాచబడి ఉంది. సువర్ణ ప్రకాశం అంటే దైవత్వం యొక్క ప్రకాశిత. దైవత్వం ఒక మానవ జీవితానికి దైవత్వం అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు లభించిందంటే సిలువ పలుకుల్లో లభించింది ఒక వ్యక్తికి దైవత్వం అనేది. ఆయన శిలువ మరణంలో ఒక వ్యక్తికి దైవత్వం లభించింది. ఈ దైవత్వం కనుక ఒక వ్యక్తి లభించకపోతే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క స్థాయిలో, దేవుని యొక్క పరిచర్యలో బంగారు పాత్రగా ఉండటానికి అది సాధ్యం కాదు. అటువంటి ఉన్నతమైన పాత్రగా చేయబడిన వ్యక్తిని ఏ ఒక్కరు కూడా అనుమతించరు. దేవుని సన్నిధిలో వారిని తోసేస్తూనే వస్తారు. ఎందుకంటే వారికి అందదు. ప్రభు ఇచ్చిన ఉన్నతమైన స్థాయి,
ప్రభు ఇచ్చినటువంటి ఆ సువర్ణ ప్రకాశం అంటే ఆ దైవత్వం యొక్క మహిమ అది అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఒక వ్యక్తి పొందుకోగలిగేది. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి భాగంలో వారు మహిమ నుండి అధిక మహిమలోనికి అని రాయబడింది. అద్దము వలె మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ మహిమ యొక్క ఆ తెరలు అంతరాత్మలో బయలుపరచబడుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మహిమ యొక్క స్వార్థ అనేది, ఆ పునరుత్థానం యొక్క స్వార్థ అనేది, ఈశ్వర యొక్క సందేశం అనేది అక్కడ ఒక వ్యక్తి దాన్ని ప్రకటించగలరు. అది క్రైస్తవత్వం అనేది ఈ లోకంలో పుట్టింది కాదు, లోకంలో నుంచి వచ్చింది కాదు, అది క్రీస్తు నుండి వచ్చింది. క్రీస్తు దైవత్వం నుండి ప్రకాశించింది ఆ క్రైస్తవత్వం. ఈ క్రైస్తవత్వం అనేది లోకం ఇష్టపడక తృణీకరించింది, అసహించుకుంది. అసలైన క్రైస్తవత్వం లోకం చూడలేకపోతుంది. అది క్రైస్తవంలో ప్రకాశించడానికి మొట్టమొదటి ప్రభు ఆయన ఇష్టపడ్డాడు. అది క్రీస్తు యొక్క సందేశం, అది చూపించబడుతూ ఉంది. దాంట్లో మొట్టమొదటిగా క్రీస్తు వారు పలికిన మొదటి పలుకుల్లో ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు అన్నాడు. ఆయన మొట్టమొదటి పలుకు. క్షమాపణలో ప్రేమ ఉట్టిపడతా ఉంది. ఈ క్షమాపణ అనేది ప్రేమలో నుండి విచ్చుకుంది. ఈ ప్రేమ ఎలా విచ్చుకుందో, ఈ విచ్చుకున్నటువంటి ఈ భాగాల్లో నుంచి క్షమాపణ అనేది దారులుగా పొంగిపొర్లి పారింది, అది ప్రవహించింది, మానవ లోకంలో ప్రవహించింది. ఏ వ్యక్తిని కూడా క్షమించలేరు. ఒక చిన్నది ఉన్నా సరే ఒక వ్యక్తిని క్షమించలేరు. కానీ ఆ దైవత్వం ఒక వ్యక్తి హృదయంలో ఉన్నంటే ఆ వ్యక్తి క్షమించడానికి ప్రభు ఆ క్షమాపణ స్థాయి ప్రభు ఆత్మకు అనుగ్రహించాడు. ఆయన ప్రభు తండ్రికి ఎలా సబ్మిట్ చేస్తున్నాడంటే ఆయన ఆ సబ్మిట్ చేసుకోవటంలో దానిలో ఏకత్వం ఉంది. దాంట్లో తర్వాత ఆ దేవుని ప్రేమ కనబడుతూ ఉంది. తర్వాత ఆయన తండ్రికి లోవచ్చుకోవడంలో ఆ త్రియేక దేవుని యొక్క సత్యం అందులో దాచిపడి ఉంది. ఎన్నో సత్యాలు దాంట్లో దాచిపడి ఉన్నాయి అంటాడు. దాంట్లో వాక్య భాగంలో, తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని మీరు నమ్మటం లేదా? మీరు నేను తండ్రి ఒకటే అని మీరు నమ్మటం లేదా? మీరు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ సత్యం అందులో దాచబడి ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు తండ్రి అని పిలవటంలో ఆ ప్రేమ యొక్క భావం, ఆ పదాలు భూమి మీద ఎలా ప్రతిధ్వనిస్తున్నాయంటే, ఈ లోకం చూడలేనిది, ఈ లోకం కనలేనిది, ఈ మానవ హృదయం గ్రహించలేనిది ఆ ప్రేమ, ఆ దైవత్వం యొక్క ప్రేమ తండ్రి అని పిలవటంలో ఆ భావం ఈ మానవ హృదయానికి అంతే. ఈ మానవ హృదయం గ్రహించుకోగలిగితే ఈ లోకం ఈ స్థితిలో ఉండగలిగేది కాదు. అటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ కణాలు ఆ రేస్ కుమారునిలో ఎలా ప్రకాశిస్తున్నాయంటే అది లోకంలో ప్రకాశించాలని ప్రభు తను తాను కనుపరుచుకుంటూ వచ్చాడు, తను తాను చూపించుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకంటే ఇది పరిపూర్ణమైన ప్రేమ అని రాయబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 13 పరిపూర్ణమైనది ప్రేమ. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 సర్వసంపూర్ణత అందు నివసింపవలనని శిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడింది. సర్వసంపూర్ణమైనది ప్రేమ. ఈ ప్రేమ అనేది శిలువలో నుంచి వెలికింది, అంటే శిలువలో నుంచి పలికింది ఆ ప్రేమ. శిలువలో నుంచి ఆ ప్రేమ ఈ భూప్రపంచం మీద ఎలా ఒలిగిందంటే అసలు అర్థం చేసుకోగలగాలి. అటువంటిది ఆ దైవత్వంలో ఆ క్షమాపణ ఎంత వేదన పడిందంటే, ఆ బాహువులు, క్రీస్తు యొక్క బాహువులు, ఆ 2 చేతులు ఈ లోకానికి తిరగబడ్డాయి. అందుకోసం ఆ గాయాలు ఎలా స్రవించాయంటే, రాయబడింది పరమగీతంలో మాట ఏంటంటే, అతని కరములు తార్షీషు రత్నభూషితములై అని రాయబడింది. తార్షీషు రత్నాలు అలాగా అలంకారాలు, అంటే అంత అలంకరించబడినటువంటి ఆయన యొక్క చేతులు, ఆయన చేతిలో నుంచి రక్తం ఎలా కనబడతా ఉందంటే, తార్షీషు రత్న భూషితమై, అంటే ఆ రత్నాలతో అలంకరించబడిందా అన్నట్టుగా ఉంది ఆయనకి చేతులు. ఎందుకంటే ఆయనలో ఉన్న సుగుణాలు అటువంటివి. ఏ మానవ హృదయానికి అందినటువంటి ఆ గుణగణాలు మానవ లోకాన్ని ఏకం చేయడానికి ప్రభు ఆయన ఆదిమ కాలంలోనే ప్రభు తన పరిశుద్ధ శరీరాన్ని భూమి మీద ఆయన స్థాపించాడు. ఆయన కలుషితమైన ఈ లోకం, అపవిత్రమైన ఈ లోకం, మంచి చెడ్డలను గ్రహించలేని ఈ లోకంలో కక్షలతో వేదముతున్నటువంటి ఈ లోకంలో ఆ దీనస్వరూపి ఆ కల్వరి కొండల మీద తన దీనత్వాన్ని ఆయన చాటి చెప్పలేదు. ఆయన దీనత్వం చాటి చెప్పబడింది, ఆయన దీనత్వం ప్రకటించబడింది ఆ కల్వరి కొండల మీద. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ మానవ లోకానికి ప్రేమ, క్షమాపణ అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి వారికి ప్రభు ఆ దైవత్వాన్ని అనుగ్రహించాడు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం అవి ఆ తార్షీషు రత్నాలు ఎక్కడ ప్రకాశించేయండి? సంఘ కట్టడాల్లో ప్రకాశించాయి, తర్వాత పరిశుద్ధులలో ప్రకాశించాయి, పరిశుద్ధులలో వరాలయ్యాయి, కృపావరాలయ్యాయి. తర్వాత అవి ఆ కృపావరాలు అంతరాత్మలో జ్ఞానాన్ని అందించాయి.
ఈ ఈ రత్నభూషితమైన ఆయనకు చేతులు ఈ మానవ హృదయాల్ని ఏకం చేయడం కోసం ఆ ప్రభు ఆ కలువరిలో ఆ చేతులు జాపుతూ ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా గెత్సెమనే తోటకి వెళ్ళాడు. ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళి వేదన పడ్డాడు, తండ్రి అని పిలిచాడు. యోహాను సువార్త 17:2 ఉంది. పలుమార్లు ప్రభు అక్కడికి వెళ్ళుచుండేవాడు ఆ గెత్సెమనే తోటకి. తర్వాత ఆయన కలువరి కొండలకు కూడా వెళ్ళింది మొట్టమొదటిసారి ఆఖరిసారి ఏమో ఆయన కలువరి కొండల మీద తీసుకుని వెళ్ళటపట్టడానికి. అక్కడ ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు, ఆయన పెట్టాడు ఆయన. అందుకోసం ఆయన ఆ సమయంలో యెరూషలేం వీధుల్లో రక్తం ఎలా పొల్లి పారిందంటే, యెరూషలేం వీధుల్లో ఒక దైవ కుమారుని యొక్క రక్తం, అది మామూలు మనిషి రక్తం కాదు, ఇక్కడ పడితే అక్కడ పడలేదంటానికి. ఒక దేశం మీద ఒక చోట పడిందంటే ఆ దేశం అంతా కాపాడబడింది అనమాట అర్థం. ఒక దైవ కుమారుడు ఈ ప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు, అది గుర్తుంచుకోవాలి జనాంగం. పరిశుద్ధుడైన ప్రభు ఈ లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి ఆయన దేవుని గొర్రెపిల్ల అన్నాడు, దాంట్లో రాయబడి ఉంది. ఆయన గొల్గొతా కొండ వైపు నడుస్తూ ఉంటున్నాడు. ఆయన 17 అధ్యాయంలో ఆయన యోహాను సువార్త 17 అధ్యాయంలో ఆయన ప్రార్థించిన అనుభవం వేరు. తండ్రి అన్నాడు, పలుసార్లు తండ్రి అని పిలిచాడు. ప్రభా ఇదిగో నువ్వు చెప్పిన పని నేను నెరవేర్చానన్నాడు 17 అధ్యాయంలో. ప్రభు ఆయన రక్తంతో అవి భూమి మీద, అసలు ఆయన ప్రార్థించే ప్రార్థన ఈ భూమి మీద నకుముఖాల ఎలాగా ప్రవహించాయో కూడా అసలు అర్థం కాదు. 17 అధ్యాయం యోహాను సువార్తలో తండ్రి అని పలుసార్లు పిలిచాడు ఆయన. పలుసార్లు పిలిచినప్పటికీ కూడా ఎన్నో విషయాలు ఆ మాటల్లో బహు తేటగా చూపించబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అర్పణలు బలులు అనేవి పాత నిబంధన గ్రంథంలో అవి ఎన్నో 5 రకాలైన బలులు చూపించబడ్డాయి. ఈ బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని గురించి బహు తేటగా చూపించబడుతుంది. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు కానీ, ఒక రాజు కానీ, ఒక ఉన్నతమైన స్థానం చేరి ఒక యాజకుడు కానీ, వారు ఏ స్థాయిలో వారు విమోచించబడలేకపోయారో, లేకపోతే కొన్నిసార్లు వారు బలహీనతల నుంచి విడుదల పొందలేకపోయారో, వారి ధ్వని ఎక్కడికి వెళ్ళిందంటే నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్థానంలోనికి వాళ్ళు ప్రవేశించారు. అది అంత గొప్ప స్థాయి. పాత నిబంధన భక్తులు, మోషే లాంటి భక్తులు, దావీదు లాంటి భక్తులు, తర్వాత సొలొమోను లాంటి భక్తులు ఎంతోమంది వారి జీవితాల్లో కొన్ని నెగ్గించుకోలేక వారి పతనావస్థలో కేకలు వేస్తున్నటువంటి సమయంలో వారి అంతరాత్మ ఎక్కడికి వెళ్ళిందంటే నూతన నిబంధనలో పరిశుద్ధ స్థలం వైపు వారి అంతరాత్మ అక్కడికి ప్రవేశించింది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క వేదన అనేది, రక్తం అనేది, అది ఈ పరిశుద్ధ రక్తం నూతన నిబంధనలో పాత నిబంధనలో చిందించబడకపోయినా బలుల ద్వారా, అర్పణ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజతత్వాన్ని, నిజ స్వరూపాన్ని ఈ బలులు, అర్పణలు చూపించబడతా ఉన్నాయి. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఈ క్షమాపణ అనేది కల్వరి సత్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ఈ క్షమాపణ అనేది అందుకోసం పాత నిబంధన భక్తుల్లో దావీదు లాంటి వాళ్ళు, తర్వాత యేసు లాంటి వాళ్ళు, వారు యేసుక్రీస్తు గుణగణాలను వాళ్ళు స్వతంత్రించుకున్నారంటే వారు వారి అంత దైవత్వాన్ని చూపించడం వలన నూతన నిబంధనలో ఉన్న క్రీస్తు యొక్క ఆ సత్యంలోనికి వారి ఆత్మను ప్రవేశించాయి. అది ఆ దైవత్వం యొక్క స్థానం అనేది. ఆ విధంగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గుణాలు సంపూర్తిగా విరజింపబడ్డాయి మానవలోకం మీద. అది ఎలా ప్రవహించాయి, ఎలా ఉన్నాయంటే అర్థం కావాలి పొందిన వానికి తప్ప అది ఎవరికి కూడా అది అర్థం కాని విషయం. అందుకోసం ఇప్పటికీ కూడా ఆయన క్షమాపణ ధ్వని ఈ లోకంలో వినిపిస్తూనే ఉంది. పక్కనున్న దొంగలు ఒక దొంగ అతను ప్రభువుని నమ్మినప్పుడు అసలు అతను కూడా వాళ్ళకు కూడా వినిపించబడుతూనే ఉంది. ఇంతవరకు కూడా ఈ మానవ జనాంగానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మొదలుకును 21 జనరేషన్స్ అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క యుగాల్లో ప్రేమ ఎలా నిలబడిందంటే, ఇది కల్వరి ప్రేమ పుష్పం అంటే అది, ఈ కల్వరి సుగంధం అంటే అది, లెబనోను పుష్పం అంటే అది, ఈ లెబనోను పుష్పం అంటే కల్వరి సుగంధం ప్రేమ అంటే ఈ పుష్పానికి ఎందుకు సాదృశ్యం చూపించబడతా ఉందంటే ఆ యొక్క ప్రేమ యొక్క పుష్పం ఎక్కువగా లెబనోన్ పుష్పమని, లేకపోతే పెరవ గీతాల్లో షారోన్ పుష్పమని, అలాగా ఎన్నో అలంకరణలతో ఆ ప్రేమను గురించి, ఆ సౌభాగ్యాన్ని గురించి గ్రంథకర్తలు ఆ కావ్యాలు రాశారంటే ఆ ప్రేమ అంతరంగంలో వెలిగించబడితేనే, ఆ ప్రేమ అంతరంగంలో ఫలిస్తేనే ఆ కావ్యాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో సత్యాలు ఆత్మలో ప్రకటించగలిగారు. అటువంటి స్థాయి యేసుక్రీస్తు ప్రభువుది. అందుకోసం ఈ క్షమాపణ భావం అనేది మానవ హృదయంలో వెళ్ళిందంటే అది ఒక వ్యక్తి జీవితంలోనే కాను, మానవ జీవితంలో అనేకమైన నెలకొల్పబడ్డాయి. న్యాయ వ్యవస్థల్లో కొల్పబడటానికి అది ప్రధానమైంది. కానీ ఇది లోకం గుర్తించలేదు. ఈ న్యాయం, ఈ క్షమాపణ అనేది ఈ యొక్క లోకంలో, ఈ దేశాల్లో, వ్యవస్థల్లో, న్యాయ వ్యవస్థల్లో, అనేకమైన కుటుంబ పరిధిలో, సంఘ పరిధిలో ఈ యొక్క అతీతమైన స్థానం దేవుడు ఇవ్వటానికి ఇష్టపడినప్పటికీ కూడా లోకం అంగీకరించలేదు.
క్రైస్తవులను అనబడిన వారు, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వారు ఇప్పటికీ మరుగునే ఉంచబడ్డారు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఆ దొంగతో ప్రభు అంటాడు, అసలు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. దాంట్లో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ దొంగని ప్రభు అంటూ అర్థం ఏంటంటే, ఆ దొంగకి అసలు న్యాయం నిజమే, అతను శిక్ష భరించడానికి తను న్యాయమే. కానీ ప్రభుని అన్యాయమైన శ్రమను ప్రభు ఎదుర్కోవాల్సి వచ్చింది, అన్యాయమైన స్థాయిని ప్రభు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఆ దొంగ కూడా గ్రహించుకోగలిగాడు. అందుకోసం ఈ క్రీస్తు ప్రభు యొక్క ఆ స్థాయిని చూసే దొంగ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తాడో, ఇది మనకు న్యాయమే అంటాడో, ప్రభు అంటాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎందుకంటే ఆ స్థానం ఎవరికి స్థానం? ఆ కలవరి స్థానం, ఆ గొల్గొతా కొండ స్థానం, ఇటువంటి పాపాత్ములకు దొంగలకు స్థానమైనటువంటి ఆ స్థాయి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కప్పింది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. అధమ స్థితిలో ఈ లోకంలో అనేకమైన వాటిని జయించుకోలేక, ఈ పాపం యొక్క పరిధిలో విడుదల పొందలేక యేసుకు ప్రభు ఏపు కేకలు పెట్టి, ప్రభా నువ్వు నన్ను విడుదల చేయమని అడిగినప్పుడు విడుదల పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఆయన ఒక్కడే రక్షకుడు అని వాక్యం తెలియజెప్తా ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా ఎలా వేదన పడ్డాడో ప్రభు, రెండోసారి ప్రభు ఆ దొంగతో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినప్పుడు దైవత్వం మానవ రూపాన్ని దాల్చింది. ఆ సత్యం ఒకటి రుజువు చేయబడుతుంది. దైవిక స్వరూపి మానవ రూపాన్ని దాల్చాడు ఆయన. ఈ దైవత్వం మానవ రూపాన్ని దాల్చకపోతే ఈ దొంగ గురించి ప్రభు తెలిసేది కాదు. ఈ మానవ జీవితం ఎందుకు శ్రమ పడుతుందో ప్రభుకు తెలిసేది కాదు. ఈ మానవ లోకం దేనికోసం వెదపడుతుందో ప్రభుకు తెలిసేది కాదు. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం తర్వాత మూడవదిగా ప్రభు తల్లిని చూసి అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు. అమ్మా అని పిలిచాడు ఆయన. తన పక్కన నిలబడిన తల్లిని చూసి, ఆ మాతృమూర్తిని చూసి అమ్మా అని పిలిచాడు. ఈ స్త్రీ లేఖనాల్లో నిలబడింది. స్త్రీ లేఖనాల్లో పరిపూర్ణతకి మార్గం తెరిచినటువంటి స్త్రీ ఈ స్త్రీ. ఈమె కన్నిక అని చెప్పబడింది. ఈమె ప్రభువుని ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె కన్యక అని చెప్పబడింది. అంటే దైవత్వాన్ని ఆమె గర్భాన్ని ధరించింది అని చెప్పబడాలి. దైవత్వ యొక్క స్వరూపం ఆమెలో రూపు ఏర్పడింది అని చెప్పగలాలి. అంటే దైవిక స్వరూపి ఆమె ఎందుకు కార్యరూపం దాల్చాడని చెప్పగలగాలి. ఆమెకు దీనత్వం బయలుపరచబడింది లోకస్వార్తలో. అబ్రహాము సంతానం గురించి చెప్పబడింది. అటువంటి స్త్రీ అంటాడు ప్రభు, హృదయాలని పరిశీలించే దేవుడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఎరగకుండా ఉండడు. ఆ ప్రభు హృదయాలను పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఆ తల్లి యొక్క హృదయం ఏ రీతిగా ఉందో అది అసలు మనకు అర్థం కాదు. ఎంత వేదన పడుతూ ఉందో పక్కనే తన కుమారుడిని చూసి ఎంత వేదన పడుతుందంటే తన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చూపించాడు ప్రభు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమలో క్రీస్తు యొక్క రూపాంతర అనుభవం అనేది ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఆ విషయాలు మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతర అనుభవం అనేది ఎన్నో విషయాల్లో ఎన్నో చాట్లు చూపించబడుతూ వచ్చింది. ఈ రూపాంతర అనుభవం అనేది అనుభవంలో ఈ కల్వరి ప్రేమలో ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, ఈ ప్రభువుని ప్రేమించినటువంటి శిష్యుడు తల్లి పక్కన నిలబడ్డాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానుతో. ఈ యోహాను క్రీస్తు యొక్క రూపాంతర అనుభవంలో నిలబడ్డాడు. తర్వాత కల్వరిలో ప్రభు దగ్గర నిలబడ్డాడు. మూడవదిగా పద్మాస దీపంలో క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని చూశాడు ఆయన. ఈ తల్లికి కుమారునికి ఉన్న సంబంధం ఏంటంటే, అటువంటి సంబంధం ఉంది. తల్లి అయినటువంటి మరియా ఇక్కడ యోహానికి కుమారుడుగా పిలిపించబడినటువంటి అటువంటి యోహానికి తల్లిని అప్పగించాడు దేవుడు. ఎటువంటి ప్రేమ, పరిశుద్ధుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే తరతరాల్లో కొనియాడబడినటువంటిది ఆయన ప్రేమ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మానవ జీవితానికి నైతిక విలువలు అందించబడింది ఆ యొక్క పలుకు. మానవ జీవితంలో ప్రేమ యొక్క పదానికి నాంది పలికింది. అమ్మా అని పిలిచిన పిలుపు ఈ మానవ లోకంలో నైతిక విలువలు అందించింది. నాంది పలికింది నైతిక విలువలకు. అటువంటి ప్రభు ఆయన. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా చెప్పలేకపోతున్నాను విషయాన్ని. అందుకోసం ఈ యొక్క స్థాయి యోహానికి ఇవ్వబడింది. ఈ స్థాయి మరికి ఇవ్వబడింది. నాలుగవదిగా నా దేవా నన్ను ఎందుకు చేవిడిచితివి అన్నప్పుడు ఎలోయి లామా సప్తాని అని పిలిచాడు ఆయన. అనగా నా దేవా నీవు నన్ను ఎందుకు చేవిడిచితివి అన్నాడు అక్కడ. అది కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో దావీదు రాసినటువంటి ఆ మాటలు అవి. తన జీవితంలో ఎన్నోసార్లు ప్రభు విడిచిపెట్టబడినప్పుడు, లేదా యేసుక్రీస్తు ప్రభును గురించి ఆయన ప్రవచించినప్పుడు ఎన్నో విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. నా దేవా ఎందుకు నన్ను విడిచావు అని దావీదు ఎన్నిసార్లు పలుకుంటాడంటే, మన విశ్వాస జీవితంలో మన నడిచే పరిస్థితుల్లో, మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో, మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు ప్రభు మన విడిచిపెట్టాడని మనం ఎన్నిసార్లు తలంచలేదు. నా జీవితంలో నేను ఎన్నోసార్లు తలంచాను, అనుకున్నాను చాలాసార్లు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన నేను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో పాదుకుపోయి ఉండే హృదయంతో కలిగి ఉన్నట్టు నేను
ఎన్నోసార్లు ఈ విషయాన్ని నేను చాలాసార్లు దించి ప్రభా ఈ శ్రమలేంటి ప్రభా నిన్ను వెంబడించినందుగా నాకు ఈ శ్రమలు అనుకునేదాన్ని చాలాసార్లు. కానీ ఆ కలువరి ప్రేమ నా హృదయాంతరంగా నేను నూతనపరుస్తూ వచ్చింది. ఈ శ్రమల్లో ఆ కలువరి ప్రేమ నా హృదయాన్ని, నా గాయాన్ని కొడుతూ వచ్చింది. ఆ ప్రేమ, ఈ ప్రేమ ముందు ఏది నిలబడలేకపోయింది. దావీదు అంటున్నాడు, నా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టేసావు అంటాడు. దాంట్లో తన జీవిత విధానంలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. తన జీవిత విధానంలో తను నడవలేని పరిస్థితుల్లో, విడుదల పొందలేని పాప జీవితంలో అనేక పరిస్థితులు కూడా దావీదు తన పరిశుద్ధ స్థలంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా తన అంతరాత్మ ప్రవేశించిందో అంటాడు. నేను ఒక మృగంలా ఉన్నాను ప్రభువా, నేను ఒక పశువులా ఉన్నాను ప్రభు అంటాడు. మళ్ళీ అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నన్ను తులసివేవాక, నన్ను తులసివేవాక, నీ జీవ వెలుగులో నేను సంచరించినట్లు నువ్వు నా పాదాలని భద్రం చేయ ప్రభువా. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో కలిగిన వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవపు వెలుగులో సంచరిస్తాడు. ఆయన తప్పకుండా జీవపు వెలుగులో కనుక ఆ వ్యక్తి సంచరించకపోతే ఈ జీవంతో కూడినటువంటి స్వార్థ ఆత్మకి ఇవ్వబడదు. పరిశుద్ధాత్మతో ఉండేటువంటి స్వార్థ అంతరాత్మకి ఇవ్వబడదు. ఈ అంతరాత్మలో అనుగ్రహించబడిన సత్యాలు చాలా ప్రాముఖ్యమైనగా ప్రభు చూపిస్తున్నాడు దాంట్లో. అటువంటి ప్రభువు శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఈ లోక పాపం ఆయన మీద మోపడినప్పుడు, నా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు అని వేదన పడుతున్నప్పుడు ఆయన హృదయ వేదన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈ పాపం అంతా ఆయన మీద పడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, అతను నల్లుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అన్నాడు. తండ్రి కుమారుని నల్లుగొట్టుటకు ఆయనకి ఇష్టమైంది అన్నాడు. ఆ యొక్క ప్రేమ యొక్క స్థాయి, తండ్రి కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ, కుమారునికి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, మధ్యలో ఈ ప్రేమ వారి హృదయాల్ని నన్ను ఎందుకు చేవిడ్చావు ప్రభా అని వేదన పడుతూ వచ్చాడు ఆయన. ఆ పాపం శిక్ష అంతా కూడా ఆయన మీద ఒప్పడింది. మానవ లోకంలో పాపం యొక్క శిక్ష, మానవ లోకంలో ఈ యొక్క అపవిత్రమైన ఈ స్థాయి, ఈ పాపం దుర్నీతి అపవిత్రత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు ఆయన అసలు అన్యాయ తీర్పు అంటే ఏంటో ఆయన మీద పడింది, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మొదటి పలుకులో స్వార్థ సత్యం బయలుపరచబడింది. రెండో పలుకులో కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభు పడిన మొట్టమొదటి పలుకులో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ సత్యం చూపించబడతా ఉంది. రెండో పలుకులో దొంగల గురించి మాట్లాడినప్పుడు క్రీస్తు అనే గుడారం ఈ మానవ పాపం కోసం, దొంగలకి దోచుకునే వారి కోసం, లేకపోతే అపవిత్రమైనటువంటి ఈ పాపభూయిష్టమైన ఈ లోకం కోసం ఆయన శరీరం కొండ మీద, ఆయన కల్వరి కొండ మీద ఆయన గుడారం ఎలా కట్టబడిందో చూపించబడింది. తర్వాత మూడోది చూస్తే కనుక తల్లి మీద ప్రభు చూపించిన ప్రేమ, అది నైతిక విలువలు మానవ లోకానికి అందించే, మానవ లోకం క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎరుగలేని వ్యక్తులకు నైతిక విలువలు ఆత్మకు అందించే చూపించబడింది. నాలుగవది యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎడబాటు ఏం చూపించబడుతుందంటే ఇవన్నీ కూడా స్వార్థ సత్యాలే. ఈ స్వార్థ సత్యాలు 7 పదాల నుంచి బయటికి తీయబడ్డాయి. ఈ స్వార్థ అనేది మనం ఏదో చెప్పే స్వార్థ కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో నుంచి తీయబడిన స్వార్థ లోకానికి అందించాలి. ఇది లోకాన్ని కదిలించాలి. ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో ప్రవేశించలేని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని హత్తుకోలేని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఆ యొక్క ఈస్టర్ సందేశాన్ని లోకానికి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఒక ఈస్టర్ రోజున ఇచ్చే సందేశం కాదు. తమ జీవిత కాలంలో ప్రభువుని వెంబడించడంలో ఈ సందేశాన్ని, పునరుత్థాన సందేశం అంటే ఈస్టర్ సందేశం, ఈ సందేశాన్ని లోకానికి ఇవ్వాలి. అది స్వార్థ సత్యంలో ఉన్నటువంటి వెలుగు, స్వార్థ సత్యంలో మహిమ ఏంటో అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం ఇంకా పూర్తి చేయలేను. ఐదవదిగా ప్రభు అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన ఎందుకు మానవ పాపం ఆయనకి దప్పికి తీసుకొచ్చింది. మానవ యొక్క పాపం ఆయనకి వేదన కలుగజేసింది. సమరీ స్త్రీని చూచి అంటాడు, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నీళ్ళేమంటే, మళ్ళీ అంటాడు ఆయన ఆమెతో, నువ్వు దప్పికొనుకున్నట్లు ఇంత దూరం నువ్వు రాకున్నట్లు నువ్వు ఆయన అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అంటాడు. ఆ జీవజల ఓట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దప్పికొన్నాడు కల్వరి శిలువ మీద. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఊహించేస్తున్న 6వదిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాడు. ప్రభు ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మని తండ్రి చేతుల్లో పెట్టాడు. ఆయన దేనికోసం అంటే అది నీకోసం నా కోసం, నీకోసం నా కోసం. ఆఖరిగా ప్రభు సమాప్తమైందని చెప్పి తలవంచి ఆయన చేసిన పని భూమి మీద సమాప్తమైపోయింది. ఈ సమాప్తమైనటువంటి ఆయన పనిలో స్వార్థ ద్వారాలు తెరవబడ్డాయి. కల్వరి ద్వారాల నుంచి స్వార్థ ద్వారాలు తెరవబడ్డాయి. ఈ స్వార్థ ద్వారాలు ఈ లోకమంతా కూడా వెదజల్లబడ్డాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించడానికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి తండ్రి, మీ సత్యం అమూల్యమైంది ప్రభువా, ఎంత వివరించినా తీరదు. దయామయుడు, కనికర సంపన్నుడు, మిమ్మల్ని కనపరుస్తున్నాను. పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.